హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య ఎక్స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసాం కొంచెం లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా వచ్చేస్తానన్నమాట. సో మేము వండర్లా వెళ్ళామండి, నేను పాప కలిసి. సో మేడం గారు ఎలా రైడ్స్ని ఎంజాయ్ చేసిందంటే, నేను అన్నీ కవర్ చేయలేకపోయానండి, ఎందుకంటే అక్కడ ఫుల్ ఎండగా ఉంది. అండ్ దీని ఏమంటారు, ఇంకా ఎలోన్గా అది ఏమంటారు పట్టుకొని ఆమెను పట్టుకుంటూ ఫోన్ని పట్టుకుంటూ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనేసి నేను మోస్ట్లీ కొంచెం కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను. చూసారుగా నల్లగా అయిపోయిందనమాట. అసలు ఇంకా పూర్తిగా రైడ్స్ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు, బట్ అప్పటికి నల్లగా అయిపోయింది ఇంకా ఘోరంగా. సో అంత ఎండ ఉందనమాట. సో అండ్ ఇంకొకటి, వేరే వాళ్ళు కూడా వీడియోస్లో కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా బాగుండదు కదా అనేసి నేను కూడా వీడియోస్ రికార్డ్ చేయట్లేదు మోస్ట్లీ బయట. సో ఫుల్గా ఎంజాయ్ చేసిందండి, అసలు ఎట్లా అంటే అట్లా ఎంజాయ్ చేసింది. భయాన్ని కవర్ చేసుకుంటుంది చూడండి, ఇక్కడ ఈ వీడియోలో భయాన్ని కవర్ చేసుకుంటుంది అనమాట మేడం గారు. దాని తర్వాత ఎలిఫెంట్ది అసలు మోస్ట్లీ అన్నీ కవర్ చేసిందండి. తన హైట్కి తన ఏజ్కి ఏవేవైతే గేమ్స్కి అప్రూవ్ ఉందో అవన్నీ కూడా ఆడేసింది. ఆల్మోస్ట్ అన్నీ అండి, ఎక్సెప్ట్ రోలర్ కోస్టర్ మొత్తం అన్నీ కవర్ చేసేసింది. ఫుల్గా ఆడింది. నా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, ఎవరైనా వండర్లా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ డ్రై గేమ్స్ ఆడండి, దాని తర్వాతనే వెట్ గేమ్స్ లైక్ పూల్స్ కానీ వేవ్స్ కానీ దేనికైనా రెయిన్ డాన్స్ కానీ వాటికైనా వెళ్ళండి. ఎందుకు అని అంటే, వన్స్ మీరు వాటికి వెళ్ళారు, వాటర్ గేమ్స్కి వెళ్ళారు అని అంటే దీనికి ఎలో చెయ్యరు. నాకు ఆ రోజు ఫుల్గా ఏమంటారు ఎండ ఉంది కాబట్టి నా ఎమ్మటే కొంచెం తొందరగా ఆరిపోయాయి కాబట్టి మేము వెళ్ళగలిగాం, కానీ లేదు అని అంటే మాకు అక్కడ బిస్కెట్ అయిపోతుండే అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ డ్రైవ్ అన్నీ కవర్ చేసేసి హ్యాపీగా దాని తర్వాత వీటికి వెళ్ళండి. అండ్ చాలా టైం కూడా ఉంటుంది కదా, కొంచెం ఎర్లీగా వెళ్తే మీరు అన్నీ కవర్ చేసుకోవచ్చు. కొంచెం ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. దాని తర్వాత మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము, చూడండి దేనికి వెళ్ళాము. సో ఇదే అండి, ఇది వచ్చేసి కేఫ్. సో నేను బైక్ బాగా మురికి పట్టేసింది అనేసి సైడ్కి జస్ట్ ఏమంటారు ఒక వాషింగ్ది ఉంటే బైక్ వాషింగ్కి ఇచ్చేసి, ఏదో ఊరికే కాఫీ తాగబుద్ధి అవుతుంది కదా అని ఒక చిన్న స్టాల్కి వెళ్దాంలే అనేసి అనుకున్నాను అనమాట, పక్కనే జస్ట్ వాకబుల్లో ఉంటే అని. సో తీరా చూసేసరికి మంచి ఎన్విరాన్మెంట్లో ఉందండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ కిడ్స్కి కానీ ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే కూడా బాగుంటుందంట. వీళ్ళు ఏదో శాంపుల్ లాగా ఇది పెట్టారు, కొత్తదంటండి, కొత్తగా ఓపెన్ చేశారు. ఇదేం ప్రమోషనల్ కాదండి, బికాజ్ నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు నేను అంత ప్రమోట్ చేయడానికి. సో తిను ఎలా ఎంజాయ్ చేసింది అంటే, ఫుడ్ అది కూడా చాలా బాగుంది. మేము ఏదో ఖాళీగా ఉండకూడదు కదా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కాఫీ తాగేశాను. తన కోసం మోమోస్ ఆర్డర్ చేశాను, తను మోమోస్ ఫేవరెట్ అనమాట. సో మోమోస్ ఆర్డర్ చేశాను, అవి వస్తాయి అనేసి ఇంక అంత ఆ గ్యాప్లో తను ఆడేసుకుంటుంది. సో ఆ అబ్బాయి ఎవరో కూడా తెలీదు, ఆ బాబు ఎవరో పక్క టేబుల్ బాబు అనమాట. సో వాళ్ళకి కూడా ఏదో ఆర్డర్ చేసుకుంటే అది వచ్చేంత వరకు వీళ్ళిద్దరు ఇలాగ టైంపాస్ చేసుకుంటున్నారనమాట. ఫుల్ మనకు తెలిసిందే కదండి, తను ఎవరినైనా సరే ఎమ్మటే కలిపేసుకుంటుంది. మోమోస్ వచ్చేసాయి, మేడం గారు ఫుల్గా కుమ్మేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టేస్ట్ కూడా బాగుంది అని చెప్పింది, అండ్ నేను కూడా టేస్ట్ చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ your supporting. Thank you.